గత కొంతకాలంగా వెండి ధరలు అంతకంతకు పెరుగుతూ సామాన్యులకు గట్టి షాక్ ఇస్తున్నాయి. అయితే మార్కెట్లో వెండి మెరుపులు ఒక్కసారిగా మాయం కాబోతున్నాయి అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. గత ఏడాది ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన వెండి ధరలు రాబోయే 3 నెలల్లో ఊహించని రీతిలో సగానికి పడిపోతాయని నిపుణులు అంటున్నారు. ఇక విషయాల్లోకి వెళ్తే ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధరలు తగ్గుముఖం పడుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గురువారం ట్రేడింగ్ సమయంలో వెండి ధరలు ఔన్స్కు $75.50 కంటే దిగువకు చేరాయి. ఒక సెషన్లోనే వెండి ధరలు 3.5% పైగా పడిపోవడం గమనార్హం. ఇక అంతేకాదు, గత సెషన్లో కూడా ధరల్లో బలహీనత కనిపించింది. ఇటీవల వరకు విలువైన లోహాలు రికార్డు గరిష్టాలకు దగ్గరగా తీసుకువెళ్లిన అనుకూల పరిస్థితులు ఇప్పుడు క్రమంగా బలహీనపడుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ ధరల తగ్గుదలకు పలు అంతర్జాతీయ అంశాలు కారణమవుతున్నాయి. ఇండెక్స్ రీబ్యాలెన్సింగ్ ప్రక్రియ, గ్లోబల్ మార్కెట్లో హెచ్చుతగ్గులు, బలపడుతున్న అమెరికా డాలర్ మరియు మిశ్రమంగా వచ్చిన అమెరికా ఆర్థిక గణాంకాలు వెండిపై ఒత్తిడిని పెంచాయి. ముఖ్యంగా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విధానంపై స్పష్టత లేకపోవడం పెట్టుబడిదారుల్లో అనిశ్చితి పెంచుతోంది. ఈ పరిస్థితుల్లో పెట్టుబడిదారులు రిస్క్ తగ్గించుకునే దిశగా అడుగులు వేయడంతో వెండి ధరలు దిగివచ్చాయి. స్వల్పకాలిక వెండి ధరల అంచనాలపై కేడియా అడ్వైజరీకి చెందిన అజయ్ కేడియా స్పందించారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మరియు సరఫరా గొలుసు సమస్యల నేపథ్యంలో వెండికి సురక్షిత పెట్టుబడి డిమాండ్ కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. అయితే వెండి ధరలు ఎక్కువ కాలం $80 స్థాయి కంటే దిగువనే కొనసాగితే మరింత కరెక్షన్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇక అటువంటి పరిస్థితుల్లో ధరలు $72 లేదా $68 స్థాయికి కూడా పడిపోయే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు. ఇక మరోవైపు $85 వద్ద బలమైన ప్రతిఘటన స్థాయి ఉన్నదని కూడా సూచించారు. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లో కేజీ వెండి ధరలు 3 లక్షలకు చేరే దిశగా దూసుకుపోతున్నాయి. అయితే ఈ హైక్ కొద్ది రోజులు మాత్రమే అని అంచనా వేస్తుంది. ఇక బంగారం వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది ఒక కీలక సమయం. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో గత కొన్ని రోజులుగా వెండి ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. అయితే ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, రాబోయే 3 నెలల్లో వెండి ధరలు ఏకంగా సగానికి తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధర ఔన్స్కు $80 స్థాయిని నిలబెట్టుకోవడంలో విఫలమైంది. డాలర్ బలోపేతం కావడం, పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరించడం వెండి ధరలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. గతంలో రికార్డు స్థాయిలో ఔన్స్కు $84 మార్కును తాకిన వెండి ఇప్పుడు క్రమంగా దిగి వస్తుంది. $40 మార్కుకు వెండి. ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు వెండి మార్కెట్లో భారీ మార్పులు రాబోతున్నాయని హెచ్చరిస్తున్నారు. టీడీ సెక్యూరిటీస్ సీనియర్ కమోడిటీ స్ట్రాటజిస్ట్ డేనియల్ గల్లీ మార్చి వెండి ఫ్యూచర్స్ ధరలను విశ్లేషిస్తూ దీర్ఘకాలంలో వెండి ధర $40 స్థాయికి పడిపోవచ్చని అంచనా వేశారు. మార్చి ఫ్యూచర్స్ మార్కెట్లో ప్రధాన బ్యాంకులు వెండిపై భారీగా షార్ట్ పొజిషన్లు తీసుకోవడం గమనార్హం. ధరలు తగ్గడం లక్ష్యంగా ఈ వ్యూహాలను అనుసరిస్తున్నారు. పెట్టుబడిదారులకు ఇది మంచి అవకాశమా? వెండి ధరలు భారీగా తగ్గితే అది దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు గొప్ప అవకాశం కావచ్చు. తక్కువ ధరలో వెండిని కొనుగోలు చేసి భవిష్యత్తులో అధిక లాభాలు పొందే వీలుంటుంది. అయితే మార్కెట్ ప్రస్తుతం తీవ్ర అస్థిరతకు గురవుతున్నందున కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. తొందరపడవద్దు. ధరలు తగ్గుతున్నాయని వెంటనే మొత్తం పెట్టుబడి పెట్టకండి. ధర ఇంకా తగ్గే వరకు వేచి చూడటం మంచిది. వెండి ధరలు క్షణక్షణానికి మారుతూ ఉంటాయి కాబట్టి మార్కెట్ స్థిరపడే వరకు ఆగండి. ఏదైనా పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టే ముందు ఆర్థిక నిపుణులను సంప్రదించడం ఉత్తమం.